హాయ్ అండి, నేను మీ ధనంజయ. నేటి ప్రపంచం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదేశాన్ని జారీ చేశారు. ఏంటి ఆదేశం అంటే, బెల్ట్ షాపులు గ్రామాల్లో పెడితే బెల్ట్ తీస్తాం, బెల్ట్ షాపులు ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రామాల్లో బెల్ట్ షాపుల ద్వారా మద్యాన్ని అమ్మకం జరగకూడదు అనే ఒక సందేశం జారీ చేశారు. అయితే ఈ విషయం నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిఏ గారితో మా నేటి ప్రపంచం ఈరోజు ఫేస్ టు ఫేస్. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదేశం జారీ చేశారు, గ్రామాల్లో ఎట్టి పరిస్థితుల్లో బెల్ట్ షాపులు ఉండకూడదని. దానిపైన మీ ఎక్సైజ్ వారు ఎలాంటి నిఘాని అమలు చేస్తున్నారు? బెల్ట్ షాపులు అనేవి పూర్తిగా నిషిద్ధం అండి. ఆ బెల్ట్ షాపులు ఎక్కడున్నా సరే మేము రెగ్యులర్గా రైడ్స్ చేస్తున్నాము. తర్వాత బెల్ట్ షాపులు నాటుసారా నిర్మూలనకు సంబంధించి ఈ ప్రతి సచివాలయం వద్ద, పాఠశాలల వద్ద, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఈ బెల్ట్ అమ్మకాలు కానీ లేకపోతే నాటుసారా అమ్మకాలు కానీ జరిగితే మాకు తెలియపరచవలసిందిగా ఈ వాల్ పోస్టుల ద్వారా మా కార్యాలయాల దగ్గర మా ఫోన్ నెంబర్లతో కూడిన వివరాలతో కూడిన సమాచారము అందుబాటులో ఉంచడం జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా మా స్టాఫ్ తోటి 2 మండలాల్లోనూ ఇన్ఫర్మేషన్ నిమిత్తం పంపి ఎక్కడన్నా జరుగుతూ ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుని కేసులు పెట్టడం జరిగింది. ఇప్పటివరకు ఈ నెల 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు 9 కేసులు ఇలాగ అనాథరైజ్డ్గా మద్యం అమ్ముతున్న బెల్ట్ షాపులపై కేసులు నమోదు చేశాము. వాళ్ళని బైండ్ ఓవర్ కూడా చేయటం, ఎంఆర్ఓ గారి ముందు, మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారి ముందు బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ బైండ్ ఓవర్ చేసిన తర్వాత ఎవరైనా సరే మళ్ళీ రెండవసారి బెల్ట్ అమ్మకాలు జరిపి కేసును దొరికితే బైండ్ ఓవర్ బ్రీచ్ కింద వస్తుంది. వాళ్ళపై ₹1,00,000 అపరాధ రుసుము కూడా కట్టించే విధంగా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. బెల్ట్ షాపులకు సంబంధించి పూర్తిగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాము. ఎక్కడైనా సరే ఎవరికైనా ఈ అమ్మకాలు జరిగితే మాకు తెలియపరిస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాము. సార్, ఇప్పుడు అంటే యాక్చువల్గా కొన్ని గ్రామాల్లో అంటే ఏంటంటే ఇప్పటికి ఇంకా రన్ అవుతున్నాయి అంటే బెల్ట్ షాపులు. మీ దృష్టికి వస్తే మీరు ₹1,00,000 జరిమానేస్తూ కేసులు కూడా పెట్టి జైలు పంపిస్తారా సార్? అవునండి. ఫస్ట్ కేసు నమోదు చేస్తాము, తర్వాత అతను మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారి ముందు బైండ్ ఓవర్ చేయించి తర్వాత ₹1,00,000 జరిమానా విధించడం కూడా జరుగుతుంది. కానీ ఎక్కడ కూడా బెల్ట్ షాపులు పూర్తిగా నిషిద్ధం ఎక్కడ లేవు మా స్టేషన్ పరిధిలో. ఎక్కడన్నా ఏమైనా ఉంటే మాకు సమాచారం ఇస్తే మేము వెంటనే దానిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం. సార్, ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళ పేర్లు మీరు గోప్యంగా ఉంచుతారా, లేకపోతే ఎప్పుడైనా మాకు సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు చాలా గోప్యంగా ఉంటాయి. అవి ఎవరికి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియపరచము. అవి గోప్యంగా లేకపోతే మాకు సమాచారం రావడానికి కూడా అవకాశం ఉండదు. కానీ అటువంటి ఎట్టి పరిస్థితుల్లో మేము గోప్యంగా ఉంచుతాం. థ్యాంక్ యూ సార్. ఒకటి, బెల్ట్ షాపులు అనేవి గ్రామాల్లో నిషేధం కంపల్సరీ జరగాలి. ఒకవేళ ఎవరైనా బెల్ట్ షాపుల్ని అమ్మకం జరిగితే మా దృష్టికి వస్తే మేము కఠిన చర్యలు తప్పకుండా తీసుకుంటామని మన సీఏ గారు హెచ్చరిక జారీ చేశారు. దయచేసి గ్రామాల్లో ఎవరు కూడా బెల్ట్ షాపుల్ని వినియోగించకూడదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.